హాయ్ అక్కలు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏమంటే మీకు పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజైతే నా సబ్స్క్రైబరు, అలానే నేను మెచ్చిన సిస్టరు, నాకు ఇష్టమైన సిస్టర్, ఓన్లీ అక్కకు కూడా టైలర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. లాస్ట్ వరకు చూస్తే ఆ అక్క గురించి ఏం తెచ్చాను, ఏం కొరియర్ చేస్తున్నాను, అక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటనేది మొత్తం వీడియోలో చెప్తాను. చూడండి ప్లీజ్, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎవరి గురించి చెప్తున్నాను ఏంటి అని, ఆమెకి ఏంటి కొరియర్ పంపిస్తున్నానని. అలానే మన సబ్స్క్రైబర్లు ఇలా ఇప్పుడు నేను పంపించిన వస్తువు మీరు కూడా టైలరింగ్ చేసే వాళ్ళైతే నేను తెచ్చిన వస్తువు నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒకసారి మీరు మెసేజ్ పెట్టినారంటే నేను ఎవరికైనా నా చేతనైన సహాయం చేస్తానండి. ఓకేనా? లాస్ట్ ఎండ్ వరకు చూస్తే నేను ఏం తెచ్చాను, నేను ఎక్కడ పోతున్నాను, అక్కకి ఏం వస్తువు తెచ్చేయకపోతున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అలానే నా చిన్న కొడుక్కి హెల్త్ బాగాలేదనమాట. హాస్టల్లోకి అయితే వదిలిపెట్టాను కదా, హాస్టల్లో నుంచి తోలకొస్తున్నాను అనమాట. జ్వరం వస్తుందని తోలకొస్తున్నాను. అలానే బాబుకి చూపించుకొని ఇప్పుడు చూపిస్తాను కదా, మైక్ బుక్ చేసిండేది వేరే వాళ్ళు నాకు ఏమని కామెంట్ చేశారంటే, మీరు సెల్లుల షాప్లో పోతే దానికి సెట్ అయిన పిన్ ఇస్తారక్క, తెచ్చుకో, నువ్వు మైక్ అయితే మళ్ళీ రిటర్న్ పెట్టద్దని చెప్పింది అనమాట. అది కూడా చేద్దాం, అది కూడా చేయాలని పోతున్నానండి. ఓకేనా? చూడండి, బాబుని తోలుకొచ్చాను. ఇంజక్షన్ వేపిద్దామని తోలకపోతే డాక్టర్ ఏమన్నాడంటే, టిఫిన్ ఏమన్నా తినిపించుకొని రాపోమ్మంటే బాబు అయితే ఇది ఏమంటారు పరోటా తింటున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లోకి వచ్చాను. చూడండి, మా చుట్టుపక్కల దగ్గరున్న వాళ్ళకైతే ఏమంటారు, ధర్మవరంలో మసీద్ ఎదురుగా భాష డాక్టర్ హాస్పిటల్ అని ఉంటుంది. ప్లీజ్ డాక్టర్ దగ్గర ఉండి చాలా బాగా చూస్తాడు. నేను ప్రతిసారి డాక్టర్నే కలుస్తానమాట. ఆర్ఎంపి డాక్టర్ అయినా బాగానే చూస్తాడండి. నేనైతే డాక్టర్ దగ్గరికే పోతానన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, అది మైక్ అనేది బుక్ చేసుకున్నాను కదా. మైక్ బుక్ చేసుకున్న తర్వాత 2 మైకులు అయితే రిటర్న్ పెట్టానండి. 3వ మైక్ కూడా అలానే వచ్చింది. నాకు అక్క ఏమని కామెంట్ పెట్టిందంటే, శారద ప్రతిదీ నువ్వు పాపం తెలియక చాలా కష్టపడుతున్నావు, నాకు తెలిసిన సొల్యూషన్ ఒకటి చెప్పచ్చా అనింది. చెప్పక్క అన్నాను. నువ్వు సెల్లులు మొబైల్ షాప్ దగ్గరికి పోయి, అన్న దీనికి సెట్ అయ్యి పిన్ని అన్న అంటే ఖచ్చితంగా ఇస్తారు, నేను కూడా అలానే తెచ్చుకున్నాను అని చెప్పింది అనమాట. సరేలే తెచ్చుకుందాంలే అని పోయినాను. పోయిన తర్వాత ఇచ్చారు. నా సెల్లుకి అయితే సరిపోలేదండి, వేరే 5G సెల్లుకి అయితే సరిపోతుంది, నా సెల్లుకి అయితే సరిపోలేదు. అలానే మైక్ అయితే పక్కా పెట్టేశాను. కొత్త సెల్లు తెచ్చుకునే వరకు మైక్ అయితే వాడలేను. ఇప్పుడు ఏంటంటే ధర్మవరంలో పాండురంగ స్వామి సందు, ఇక్కడ లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ చిక్కుతాయండి. అందుకే నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఏమంటారు, పట్టు క్లాతు, బ్లౌజులు, లేసులు, లైనింగ్లు, హుక్సులు, ప్రతి ఒక్కటి టైలర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కుడతారన్నమాట. ఈ అన్న ఈ షాపు ఏమంటారు, షాపు ఓనర్ కొడుకు చిన్న కొడుకు అనమాట. చాలా మంచి వాళ్ళండి. నేనైతే ఈ షాప్లో కాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అన్న అయితే బాగానే మాట్లాడతాడు, నాకు అందరికన్నా ₹1 తగ్గించే ఇస్తాడు పాపం. చూడండి ఎంత పెద్ద షాపు, అస్సలు మనుషులు అంటే ఎంత రద్దీగా ఉంటుందంటే అన్న రద్దీగా ఉంటుంది. లైనింగ్ నేను ఇక్కడే తెచ్చుకున్నా, ఎవరన్నా క్లాత్ తెచ్చి బ్లౌజ్ కుట్టమంటే ఇక్కడే తెచ్చి కుడతా, ఫాల్స్లు ఇక్కడే తెచ్చుకుంటా, ఉక్సులు, మార్కర్ కూడా, కేసులు, బాబీలు, ఆయిలు, ప్రతి ఒక్కటి లేడీస్ సంబంధించింది ప్రతి ఒక్కటి చిక్కుతుందండి. లెగ్గింగు, డ్రెస్సు అన్నీ ప్రతి ఒక్కటి చిక్కుతాయండి. ఇప్పుడు వచ్చేసి నేను దారాలు అయితే తీసుకుంటున్నాను. ఇవి ఏం రేటు పన్నాయి అనేది మీకు లాస్ట్లో కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూస్తే చెప్తానండి, నేను ఖచ్చితంగా చెప్తాను. చూడండి, నేనైతే దగ్గరుండే షాప్ వాళ్ళకు ఓనర్ అన్న వచ్చేసి అన్నయ్య అనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, ఏదైనా కానీ బాగా తగ్గించే ఇస్తాడనమాట. నేనైతే 10 సంవత్సరాల నుంచి ఇదే షాప్లోకి వస్తాను. అన్న వచ్చిన తర్వాత బాగా ఏదన్నా కానీ అందరికన్నా తగ్గించే ఇస్తాడనమాట. ఆ బాబుకైతే ఇంజక్షన్ వేయించుకొని వచ్చాను. నేను ఇక్కడ దారాలు అయితే తీసుకుంటున్నాను, బాబు అయితే వీడియో తీస్తున్నాడు. లేదంటే బాబు లేకుంటే నేను వీడియో కూడా తీయలేనండి. ఎందుకంటే వేరే వాళ్ళక అట్లా వీడియో తీయండి అంటే ఎలా తీస్తామంటే పర్లేదు, ఏమన్నా అంటే ఇబ్బంది కదా, అందుకు కాబట్టి సరేలే తీకుంటే మానలే అనుకున్నాను. సడన్గా నేను ధర్మాన్ని పోదామని ఎల్లవారిన తర్వాత బాబు జ్వరం వస్తుందని
పెద్ద కొడుకు అయితే ఫోన్ చేశాడనమాట. హాస్పిటల్కి తోలిపోయింటే బ్లడ్ టెస్ట్ చేయాలా అని చెప్పారు. నాకు ఇంక భయం అయితే తోలుకొని వచ్చానండి. డాక్టర్ అయితే ఏం లేదులేమ్మా, అట్లానే జ్వరం వస్తూ ఉంటే మళ్ళీ చేద్దాంలే అని చెప్పి ఇంజెక్షను ఏమంటారు సిరప్ టాబ్లెట్లు ఇచ్చి పంపించారనమాట. ఇప్పుడు నాకు ఏ దారాలు కావాలంటే ఆ దారాలు ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయండి. మనకి నచ్చిన దారాలు తీసుకోవచ్చు. మళ్ళీ వేరే చాప్టర్ అయితే పెడతారనమాట. ఇలా దారాల బాక్సు మళ్ళీ వేరేది పెడతారు. మనకి నచ్చిన బాక్స్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 400 దారాలు తీసుకున్నాను. దీనిలో రేటు కూడా చాలా తక్కువ అండి. ఇది మీకల్లా ఉండకపోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి. బాబుకి అయితే సిరప్ తాపిచ్చాను, టాబ్లెట్లు కూడా వేశాను. నాకు ఈరోజు అయిన డబ్బులు ఖర్చు ఎంత అయిందో తెలుసా? చూసే మీకు సింపుల్లోనే కనిపిస్తున్నాయి, అయినా డబ్బులు అయితే బాగానే పెట్టానండి. ఇవి డ్రాగన్ ఫ్రూట్ కాయలు, బాబుకు జ్వరం వస్తుంది కదా, తింటే మంచిది అని చెప్పుకుంటే తెచ్చాను అనమాట. ఇవి టైలర్కి సంబంధించినవి అనమాట. ఇవైతే బాబు మేము వస్తూ ఉంటే బండి మీద కనిపించాయి అనమాట. గ్లాసు బాలు తీసుకున్నాడు. గ్లాసులు కూడా అంతకుముందే తెచ్చింటి 2 గ్లాసులు పగలగొట్టేశారు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పాలు తాగేకి మాకు ఇవి 2 గ్లాసులు కావాలంటే తీసుకున్నాను అనమాట. అవి 2 100 రూపాయలు అండి, ఒక్కొక్కటి 50 రూపాయలు. దానికి మొబైల్ మైక్ కూడా పిన్ అయితే తెచ్చుకున్నాను. చూశాను కానీ నా సెల్కి అయితే సెట్ కాలేదు, వేరే వాళ్ళ సెల్లుకు సెట్ అవుతుంది. 5G సెల్లుకి అయితే పర్లేదు, ఇప్పుడు కాకుండా ఇంకా ఒక సంవత్సరానికైనా 5G సెల్ తెచ్చుకున్న తర్వాత పని చేస్తుందిలే అని ఇంకేం చేస్తామండి, అలానే పెట్టాను. నేను లైనింగులు తెచ్చుకుందామని నిలబడినానండి. ఇదేమో తెలుసా, ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్లు చేస్తాం అంటే హెయిర్ బ్యాండ్లు చేసుకున్నాము. నాకు కూడా ఎంటుకలు ఏమంటారు గుజ్జుగా బాగా ఒత్తుగా కొన్నే ఉన్నాయి కదా ముద్దుగా, అందుకే హెయిర్ బ్యాండ్లు చేసుకుందామని ఎలాస్టిక్ అయితే తెచ్చుకున్నాను. నాకు ఎక్కువ ఇక్కడ పప్పీలు పెట్టుకొని హెయిర్ బ్యాండ్లు కొన్ని కానీ అల్లుకొని హెయిర్ బ్యాండ్లు పెట్టుకోవాలంటే ఇష్టం అనమాట. లైనింగ్లు అయితే నాకు కావాల్సినన్ని ఒక్కొక్కటి 5-5 మీటర్లు కట్ చేయించుకొచ్చుకున్నాను. దండిగా తెచ్చుకుందామని పోయినాను కానీ ఇంకా డబ్బులు లేక దారాలు అయితే తెచ్చుకున్నాను. ఇది ఏమంటారు, ఇది కూడా హెయిర్ క్లిప్ అంట. చూడండి, దీంతో ఏదో ఒకటి ఒక రకంగా యూట్యూబ్ ఛానల్లో చేయాలని ఉంది. హెయిర్ బ్యాండ్ బాగా డిజైన్ చేసి చేయాలని ఉంది. చూద్దాం. అదేమంటారు బండ్ల మీద అమ్ముతున్నారండి. ఒక ఆవిడ ఏంటి అక్క ఇదంటే దిష్టి కాలికి కట్టుకుంటే మనకి నరదిష్టి అనేది తగలదమ్మా అంటే, మనం పెట్టేది 10 రూపాయలు కదా, ఏమవుతుందని తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, లాస్ట్కి అయితే చెప్తాను. ఇవి ఎక్కడ పంపించాలని చెప్పండి. నేను వచ్చేసి తెలంగాణ సూర్యాపేట జిల్లా, అక్క గ్రామం వచ్చేసి తెలీదు, టైలర్ గీత యూట్యూబ్ ఛానల్ అనమాట. అక్క అయితే నా ప్రతి వీడియోలో చూస్తుందనమాట. శారదా, నువ్వు దారాలు బాగా తెచ్చుకున్నావు, ఎక్కడున్నాయో ప్లేస్ నాకు కూడా కొరియర్ చేసి పంపించవా అంటే, అక్క కోసం అయితే అదే పనిగా టౌన్ పోయి దారాలు అయితే తెస్తున్నానండి. నేను ఈ మెటీరియల్ వచ్చేసి సూర్యాపేట, తెలంగాణ సూర్యాపేట జిల్లా కంపించాలన్నమాట. అక్క ఊరు ఏదో చెప్పింది కానీ నాకు వీడియోలో గుర్తుకు రాలేదండి. ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళకైతే ఇలాంటి వస్తువు మీకు కూడా కావాలంటే నాకు చేతనైన సహాయం చేస్తాను. ఎవరన్నా కానీ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేతనైన సహాయం అయితే చేస్తానండి. ఓకేనా, బాయ్.